పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాబలుడాని ఘనమైన పదవులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుని సహాయం చేయండి ప్రభా. నాయన వచ్చిన వారి నుంచి ఏ వారం వరకు కాచి కాపాడి భద్రపరచుకున్న అయ్యా తండ్రి ఇదిగోన ప్రభా. నాయన తండ్రి అయ్యా మరి నెల ఆఖరి ఆదివారం నా ప్రభా నీ సన్నిధిలో ఉన్నాం నా ప్రభా. జ్ఞాపకం చేస్తున్నా ప్రభా. నాయన అయ్యా ఆరాధన సరిగ్గా జరిగించిన నా ప్రభా. నాయన పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవాన్ని సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి ప్రభా. నాయన నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభా. నాయన అయా పాటల ద్వారా వాక్యం ద్వారా ఆరాధన ద్వారా నీకు మహింపచ్చే కృపను దయచేయండి నా ప్రభా. అయా నీ చిత్తంలో ఎంతమంది అయితే ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరిని ద్వారా పెట్టి సన్నిధికి నడిపించండి నా ప్రభా. అయా తండ్రి వారు వచ్చి ప్రయాణాలు మీరు సహాయం చేయండి నా ప్రభా. నాయన అయా రాకుండా అడ్డుకుంటున్న ప్రతి ఒక్క దురాత్మశక్తులు యేసు నామములో కాలిపోగును కాక. పరిశుద్ధాత్మదేవాన్ని సహాయం చేయండి నా ప్రభు. నీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుని సహాయం చేయండి నా ప్రభు. వాతావరణాన్ని ఆధీనంలో ఉంచండి నా ప్రభా. నాయన అయా వారు వస్తుండగా నా ప్రభు వాహనాలని ఆధీనంలో ఉంచండి నా ప్రభా. నాయన వాహనాలపై డ్రైవర్ని ఆధీనంలో ఉంచండి నా ప్రభా. నాయన వారికి ముందుగా దూతలు పంపించి రక్షణ కాపుదల దయచేయండి నా ప్రభా. నాయన పరిశుద్ధాత్మదేవ తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మతో నింపడిన ప్రభా. నాయన నీ అభిషేకంతో నింపడిన ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్న గొప్ప దేవుని సహాయం చేయడిన ప్రభా. నాయన కరెంటు నీ ఆధీనంలో ఉంచండి ప్రభా. లైవ్ వెళ్తుండగా నెట్వర్క్ నీ ఆధీనంలో ఉంచండి ప్రభా. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా. నాయన తండ్రి వారి హృదయాలను కార్యాలు జరిగించడం ప్రభా. వారి జీవితాల కార్యాలు అద్భుతాలు జరిగించడం నా ప్రభా. నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. నాయన ఇదిగో నా ప్రభా. నాయన ఎవరైతే నీ మందిరములు అడుగు పెడుతున్నారో నా ప్రభా. నాయన అయా వారు అడుగు పెట్టిన వాళ్ళకన్నా ప్రభా నీ ఆత్మను పొందుకోవాలన్నా ప్రభా. నీ అభిషేకాన్ని పొందుకోవాలన్నా ప్రభా. నీ ప్రసన్నతకు పొందుకోవాలన్నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం చేయండి నా ప్రభా. నాయన ఆటంకపరచాలని చూసిన ప్రతి ఒక్క దుష్టుని యేసు నామములో బంధిస్తున్నావు నా ప్రభా. నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నా ప్రభా. నాయన నీ సేవకు నిలబెట్టి బహుబలంగా వాడుకొని నీ ఏడు ఆత్మచేత నింపడిన ప్రభా. నీ నోటి బురగా వాడుకొని నా ప్రభా. నాయన తండ్రి అయా నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు ప్రభా. నువ్వు సూటిగా తేటగా మాట్లాడిన ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డకు నా ప్రభా వినగల చెవిని గ్రహింపగల మనసులో దయచేయండి నా ప్రభా. నాయన పరిశుద్ధాత్మదేవుని సహాయం చేయండి నా ప్రభా. నాయన అయి మొదటి ఆరాధన అంతటక్కడ ప్రభా. నాయన నీకు మహిమకరంగా ఘనంగా జరిగించిన ప్రభా. ఇదిగో నా ప్రభా సాతాను కోటగొల్లు కూలిపి సాతానుపై విజయాన్ని దయచేసిన ప్రభా. నాయన అయ్యా ఇదిగో నువ్వు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ఆరాధన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. గడిచిన 9 నెలలను కాచి కాపాడి మరి 4వ ఆదివారంలో కాడ దేవుడు మనల్ని అడిగి పెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగులాగున దేవుడు చేసిన మేలులను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మరి అద్భుత రీతిలో దేవాది దేవుడు రీబల శకత గల రగదన హసి అంతెరగదల మోంతూరు శకతరెగజి అంటూ ఈ 10వ నెలలో కడ చివరి దినాల్లో మనం వచ్చున్నాం. ఈ 10వ నెలల కడ దేవుడు కాచి కాపాడిన విధానం బట్టి మనకి మనం చూసిన చూపును బట్టి మన మీద చూపిన ప్రేమను బట్టి మరి ప్రతి అవస్థతను తీర్చిన దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆరాధనలో మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే గడిచిన కాలం అంతా ఎంతో మంది గనులైన వారు, ధనమున్నవారు, అలాగే పేరు ప్రఖ్యాతులు ఎంతో మంది గతించిపోయారు, మట్టిలో కలిసిపోయారు, బూడిదైపోయి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని అయితే ఉచితమైన కృపతో మనల్ని కాచి కాపాడి ఆయన పరిచయంలో ముందుకు సాగనింపుతూ ఊరేగిస్తూ అలాగే మిమ్మల్ని అందరినీ కూడా మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన వాక్యం వినటానికి దేవుడు కృపను చూపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి కాడ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతులు 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 వేవేల దూతలతో కొని ఆడబడుచున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహా మహా గనుడా నీకే స్తోత్రం
అయా ఆది అంతమైన దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ గల దేవా నీకే స్తోత్రం, దయగల దేవా నీకే స్తోత్రం, కృపామయుడా నీకే స్తోత్రం, నిత్యము చూచున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం. సేవను అస్త్రపచేస్తున్న దేవా నీకే స్తోత్రం, ప్రతి సమస్యను ఆటంకాలను తొలగిస్తున్న దేవా నీకే స్తోత్రం, నది దిక్కు నుంచి ఆత్మను నడిపించుతున్న దేవా నీకే స్తోత్రం, అద్భుతాలు చేస్తున్న దేవా నీకే స్తోత్రం, మహత్కార్యాలు చేస్తున్న దేవా నీకే స్తోత్రం, అనేక మంది పాప బంధకాల నుంచి విడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం, తాగుడని విషయం నుంచి విడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం, రక్షణ ఆనందం కలగజేస్తున్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎల్రోయిగా మా మధ్యలోనికి రండి నాయన. అయ్యా ఎల్రోయిగా నేను మమ్మల్ని మీరు చూడండి ప్రభా. యెహోవా షమ్మాగా మాతో ఉండను నాయన. ఎబెనేజరుగా ప్రభా మమ్మల్ని ఆదుకోండి దేవా. అయ్యా ఇదిగో ప్రభా నీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన. అయ్యా మహిమ గల దేవుడా నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా వందనాలయ్యా. అయ్యా ఇదిగో ప్రభా ఈ మొదటి ఆదివారిని సంత నగర్ లో ప్రభా అయ్యా నీవు నేను ఘనంగా జరిగించుకుంటున్నాం మేము నమ్ముతున్నాం ప్రభా. రానున్న రోజుల్లో ఒక ప్రవాహం అని ఇక్కడ నడిపిస్తున్నామని మేము నమ్ముతున్నాం ప్రభా. ఒక జాతర అని ఇక్కడ జరగబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో నేను మ్యాప్ లో చూసి ఇక్కడ నేను ఎత్తుకుంటూ రాబోతున్నందుకు వందనాలు ప్రభా. జీపీఆర్ఎస్ ద్వారా రాబోతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నన్ను దిక్కు నుంచి రాబోతున్నందుకు వందనాలయ్యా. రాష్ట్రాల నుంచి రాబోతున్నందుకు వందనాలు ప్రభా. దేశాల నుంచి రాబోతున్నందుకు వందనాలయ్యా. స్పెషల్ ట్రైన్స్ పడబోతున్నందుకు వందనాలయ్యా. స్పెషల్ బస్సులు రాబోతున్నందుకు వందనాలయ్యా. అయ్యా స్పెషల్ వెహికల్ లో రాబోతున్నందుకు వందనాలు ప్రభా. ట్రాక్టర్ మీద రాబోతున్నందుకు వందనాలయ్యా. ఆటోల మీద రాబోతున్నందుకు వందనాలు ప్రభా. కార్ల మీద రాబోతున్నందుకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో బైకుల మీద రాబోతున్నందుకు వందనాలయ్యా. కాళ్ళు నడకలో రాబోతున్నందుకు వందనాలయ్యా. అయ్యా ట్రైన్ లో స్పెషల్ ట్రైన్ లో రాబోతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నేను యేసు నామములో ఇంటర్నేషనల్స్ గా రాబోతున్నందుకు వందనాలు ప్రభా. ప్రతి అధికారి రాబోతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి డిపార్ట్మెంట్ గా రాబోతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నేను పలుకుతున్నాను ఇస్లాం విచారికార ప్రకారమైన అయ్యా ఇవన్నీ కూడా త్వరలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. అయ్యా ఇది ఈ ప్రాంతం అంతా నీ సొంతం అవబోతున్నందుకు వందనాలు అయ్యా. ప్రతి ఇల్లు కూడా నీ సొంతం అవబోతున్నందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరి కూడా ముందు మోకరించబోతున్నందుకు వందనాలు అయ్యా. ప్రతి నాలుగు కూడా నిన్ను స్తుతించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభు ప్రాంతం అంతా కూడా నీ సొంతం అవబోతున్నందుకు వందనాలు ప్రభా. ఆత్మీయ మండలంలో రేవా వెళ్ళబోతున్నందుకు వందనాలు అయ్యా. ఏ ఇస్తున్నాము ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ఈ జిల్లాలన్నీ ప్రభా ఆంధ్రప్రదేశ్ 2 జిల్లాల్లో నువ్వు రివా వెళ్ళబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. తెలంగాణలో మీరు వాడిని రివా వెళ్ళబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి దైవజను కూడా వాడుకోబోతున్నందుకు వందనాలు ప్రభా. దుష్టుల ఆలోచనలు చెదరగొడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అదోనీగా మా మధ్యలోనికి రండి నాయన. ఎల్రోయిగా మా మధ్యలోనికి రండి ప్రభా. యెహోవా రఫాగా మా మధ్యలోకి రండి నాయన. ఎంతమంది బలహీనత ఉన్న వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభు. యెహోవా రఫాగా ప్రభా. అదోనీగా వారికి సహాయం చేయండి అయ్యా. లైవ్ లో ఏ దేశాన్ని చూస్తున్నా, ఏ రాష్ట్రాన్ని చూస్తున్నా, ఏ జిల్లాని చూస్తున్నా, ఏ గ్రామాన్ని చూస్తున్నా ఈ ఆరాధన ఒక మహిమ గలగా తాకిడి వాళ్ళకి తాకుని కాక నాయన. అయ్యా నీ సన్నిధి వాళ్ళు అనుభవించను కాక నాయన. కృపతో మీరు నింపమని అడుగుతున్నాను ప్రభా. కృపతో మీరు నింపమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయ్యా. మాకు చాలిన దేవుడు ప్రభా. మా ప్రతి విషయంలో సహాయం చేసిన దేవుడు ప్రభా. అయ్యా ఈ 10 నెలల ప్రభా రెక్కలను మమ్మల్ని కాచిన దేవాన్ని వందనాలు చెల్లిస్తూ ప్రభా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మా గొంతుకులు నీ గొంతుకుగా మీరు మార్చండి. మా స్వరాలను మీ స్వరాలుగా మార్చండి ప్రభా. ఒక అభిషేకంతో ప్రభా ఈ రోజున న్యూ బిగినింగ్ అవ్వాలైనా, న్యూ సీజన్ అయినా అయ్యా ఇదిగో న్యూ లైఫ్ లాగానైనా వచ్చిన ప్రతి బిడ్డల జీవితంలో మార్చబడిన కాకనే. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus, Holy Spirit. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా
వందనం నీకే. రెండు చేతులు పైకెత్తి నీకే వందనం. రెండు చేతులు జోడించుగాడా నీకే వందనం అయ్యా. 10 నెలలు నువ్వు కాచి కాపాడావు, నీరెక్కడ నడుస్తా జొలిపించావు దేవా. అయ్యా నీకే వందనాలయ్యా. అయ్యా అనేక జలములో నేను మమ్మల్ని మంచి వాళ్ళని చూసినా కానీ ప్రతి జలములో నేను మమ్మల్ని ఏం చేయడానికి తప్పించిన దేవా నీకే వందనాలయ్యా. అయ్యా ప్రభా నీ కాపుదలను మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. నోరు తెరిచి మాట్లాడదాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జలములలో పడి మేము మమ్మల్ని ఏమి చేయకుండా కాపాడిన దేవా నీకు వందనాలు. వ్యాధులు వచ్చిన మమ్మల్ని ఏమి చేయకుండా కాపాడిన దేవా నీకు వందనాలు. మరణానికి బాతులు కాకుండా మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు. అయ్యా ప్రతి విషయంలో జయించిన దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ఎన్ని యుగాలకి ఆరాధ దైవమా నీకు వందనాలు అయ్యా. అయ్యా ఇదిగో నీ ప్రేమలో మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు. నీ చూపు మా మీద ఉంచిన దేవా నీకు వందనాలు అయ్యా. నీ కృప కనికరమ మీద మా కుటుంబం మీద ఉంచిన దేవా నీకు వందనాలు అయ్యా. నీ కృప మా దేశం మీద ఉంచిన దేవా నీకు వందనాలు. నీ కృప మా సంఘాల మీద ఉంచిన దేవా నీకు వందనాలు. నీ కృప మా భాషలందరి మీద ఉంచిన దేవా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ మనస్ఫూర్తిగా నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అందరు మాడదామా? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా అంతరంగ మనస్ఫూర్తిగా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసిన కన్నులు తెరిచిన నా చూపులలో నీ రూపమేసయ్యా. కన్నులు మూసిన కన్నులు తెరిచిన నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా
నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవు లేకుండా నేనుండాలేను. అందరం మేము తీర్మానం చేసుకున్నామా? నాకున్నవన్నీ నీవేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము. కనుకకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, బలపరచితివా. నిన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది, ఎన్నోసార్లు ఈ లోకం నుంచి వెళ్ళిపోదామని, నీ సమస్యలను బట్టి చనిపోదామని, నీ ఇబ్బందులు బట్టి చనిపోదామని ఎన్నోసార్లు మరణానికి దగ్గరికి నిన్ను కాపాడి నీ పక్కన నిలబడి మరణం అవ్వకుండా ఈ రోజు వరకు కాపాడిన దేవుడు. ఈ రోజుకి ఆయన కొరకు నువ్వు బ్రతకాలని ఒక కోరిక తీసుకో, ఒక సమర్పణ చేసుకో. అయ్యా నీవు లేకుండా ఇంకా నేను ఉండలేనయ్యా, అయ్యా నువ్వు లేకుండా ఇంకా నేను జీవించలేను ప్రభా, నీ కృప నాకు దయచేయమని ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన. తండ్రి నీ కొందనాలు ప్రభా, ఇన్ని యుగాలకైనా ఆరాధించాము ప్రభా. అయ్యా ఇదిగోనైనా నువ్వు మమ్మల్ని ప్రభా ఎన్ని అగాధాలు వచ్చినా, ఎన్ని జలములు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ప్రతి విషయంలో మీరు కాపాడుకుంటూ మమ్మల్ని నైనా క్షేమం గుర్చిన దేవానికి వందనాలు నైనా. ఇదిగో ప్రభా, అలాగే నైనా ప్రభా జాలి లేని లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడినప్పటికీ ఎన్నోసార్లు చనిపోవడం కాపాడిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో కాపాడిన దేవా నీ కొరకు మేము బ్రతుకుతామని ఆశపడుతున్నాం. మమ్మల్ని ప్రభా నీ కొరకు నేను నిలబెట్టుకోండి, నీ కొరకు నేను బ్రతికించుకోండి, నీ కొరకు మమ్మల్ని జీవింపచేయండి. అయ్యా ఇదిగో నీ కొరకు మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా. కన్నులు మూసిన మనలో ఉండాలయ్యా. అయ్యా ఇదిగో ప్రభా మా ప్రాణము, మా ధ్యానము, మా ద్వేష, మా ఆశ నువ్వు తప్ప వేరేది ఉండకూడదు ప్రభా. ఆ కృపను మాకు అందరికీ మీరు దయచేయమని, ఈ ఆరాధనంతరం పెద్ద మహిమ నీవే పొందుకోమని నేసి క్రీస్తునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. రైట్, వాక్య నిమిత్తమై సామ్రాజ్యం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శరీర మొత్తాన్ని మీరు ఘనంగా జరిగించుకోండి సార్, ఏ స్నాలు జరిగించుకోండి సార్, ఒక్క డిస్టర్బెన్స్ రాకుండా మీరే చూసుకోండి సార్. వాక్కు మొత్తాన్ని మీరే ఘనంగా జరిగించుకోండి సార్, ఏ స్నాలు ఘనంగా జరిగించుకోండి. మా డాడీ బలంగా వాడుకోండి, ఏ స్నాలు వాడుకోండి సార్, మా డాడీ బలంగా వాడుకోండి. వాక్కు మంచి బలమైన వాక్యాన్ని ఇవ్వండి సార్, ఏ స్నాలు ఇవ్వండి సార్, మంచి శ్రేష్టమైన వాక్యాన్ని ఇవ్వండి సార్, ఏ స్నాలు ఇవ్వండి. ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాకోండి సార్. వాక్యం ప్రతి ఒక్కటి మీరే చూసుకోండి సార్, ఏ స్నాలు చూసుకోండి. ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాకోలేదు సార్, ఏ స్నాలు రాకోలేదు సార్. మా డాడీ మనగా వాడుకోండి సార్, ఏ స్నాలు వాడుకోండి. ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాకోలేదు సార్, ఏ స్నాలు రాకోలేదు సార్. తెప్పిస్తున్న దురాత్మని ఏ స్నాలు ఇప్పుడే కాల్చేస్తాను, ఏ స్నాలు ఇప్పుడు కాల్చేస్తాను. మీరు చాలా మొత్తం మీరే ఘనంగా జరిగించుకోండి సార్, ఏ స్నాలు జరిగించుకోండి. వాక్యం మీరే ఘనంగా జరిగించుకోండి సార్. వాక్యం బలంగా రావాలి, మంచి శ్రేష్టమైన రావాలి సార్.
ఏ స్నానం రావాలి ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాకూడదు సార్. ఏ స్నానం రాకూడదు సార్. తెప్పించిన దురాత్మని నాలో ఇప్పుడే కాల్ చేస్తాను. ఏ స్నానం ఇప్పుడే కాల్ చేస్తాను. ఈరోజు ఆరా మొత్తాన్ని మీరే ఘనంగా జరిపించుకోండి. మంచి శ్రేష్టమైన వాక్యాన్ని మాకు ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. మంచి మన్నాన్ని ఇవ్వండి సార్. నాలో ఇవ్వండి సార్. ఇవ్వకుండా అడ్డొస్తున్న ప్రతి ఒక్క దురాత్మని ఇప్పుడే కాల్ చేస్తున్నాం. ఇప్పుడే కాల్ చేస్తున్నాం. కాల్ చేయబడుతుంది అడ్డొస్తున్న ప్రతి ఒక్క దురాత్మని ఇప్పుడే కాల్ చేస్తున్నాం. ఇప్పుడే కాల్ చేస్తున్నాం. ఈ కొంచెం పాటు పాఠం చేసుకోమన్న దేని యేసుక్రీస్తు నారాయణ తల్లి. ఆమేన్. అలాగే వాక్య నిమిత్తమై ముందు పాట పాడుకుందాం. మా మధ్య ఉన్న సాత్విక వచ్చి సాత్వికతో పాట పాడతాడు. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు నిరంతరం ఆని దేవా, నేడు నిరంతరం ఆని దేవా. విలోకమంతానే రగిన మధురేలయంకరానందం ఇస్తిలో గగనం గడిపిన నాగుదాయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రార్థనలోనూ ప్రతి విషయంలో కూడా దేవాది దేవుడు తోడయ్యండి. అతి శ్రేష్టమైన వాక్యంలో నిలబోతుండగా దేవుడే ఆయన ఆత్మతో 2 పళ్ళ నింపి దేవుడే నడిపించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, ఇప్పటి వరకు జరిగించుకున్న ప్రతి దాన్ని బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. మరి అగ్నితో నేను కాల్చిన పుడమవేసి ప్రభా, నీ శ్రేష్టమైన మాత్రం ప్రభా మన నోటిలో నుంచి మీరు విడుదల తెచ్చేసి నా నోటిని బుర్రగా వాడుకొని ప్రభా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా లైవ్ లో ఉన్న బిడ్డలను ఇక్కడ ఉన్న బిడ్డలతో మాతో తేలిగా సూటిగా మీరు మాట్లాడి ఈ వాక్యం ద్వారా ఒక ఆత్మను రక్షించడానికి నీ కృపను మాకు మీరు దయచేయమని. అయ్యా ఇదిగోనైనా అనేక దేశాల నుంచి రాష్ట్రాల నుంచి అలాగే ప్రభా నలుమూల గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రభు లైవ్ లో కానీ ఇక్కడికి వచ్చి ప్రభా ఎంతమంది అయితే నేను ఇదిగోనైనా వింటున్నారో ప్రతి ఒక్కరికి నేను ఇదిగోనైనా వాళ్ళని నేను బలపరుస్తూ ధైర్యపరుస్తూ నైనా ముందుకు నడిపించమని ప్రభా. అయా ఇదిగోనైనా ప్రభా నీలో ఎదగటానికి, అయ్యా ఇదిగోనైనా ప్రభా నీ కొరకు జీవించడానికి నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని. అలాగే ప్రభా ఇదిగోనైనా వర్తమానం కట్టుకున్న దుష్టుని ఏసునామంలో బంధిస్తున్నానయ్యా, బలవంతుని బంధిస్తున్నాను ఏసునామంలో. లైవ్ పైన రక్తాన్ని ప్రోక్షించండి, మైకుల పైన రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. అయ్యా ఎనగల గ్రహించగల ఆత్మను ప్రభా ప్రతి బిడ్డకి మీరు దయచేయమని. అయ్యా ఇదిగోనైనా ప్రభా అనేక ప్రాంతాలకి లైవ్ నాయన మారుమూల గ్రామాల కాడి లైవ్ వెళ్తాను కదా కృపను మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మరి కొన్ని బిడ్డలకి లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ కూడా మా కుటుంబం తరపున మా యేసు తరపున ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. పక్కన వాళ్ళు చెప్పడం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు ఒక కొత్త కోణంలోకి మిమ్మల్ని నడిపించిన గాక, దేవుడు మీకు ఒక కొత్త నూతనమైన ఆరంభం ఇచ్చిన గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసయ్య హలో నువ్వేం మెసేజ్ పెట్టవసరం లేదు, నువ్వు వాక్యం అలిగినంతే వస్తుంది. చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడు నాయనా. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే ఒకే ఒక కారణం. చూడండి, గొంగలి పురుగు ఉంటది కదండి, గొంగలి పురుగుని చూస్తే ఎవరైనా ఇష్టపడతారా? ఎవరికాడా అమ్మా రిప్లై ఇవ్వండి, మాట్లాడండి. ఇష్టపడతారంటే ఇష్టపడతారా లేదో చెప్తే మీకు వాక్యం వెళ్తుంది. ఆ గొంగల పరుగు లాంటి జీవితాలే ఎవరి జీవితాలంటే మానవుడు జీవితం. ఆమె ఎవరి జీవితము? మానవుడు. ఇక్కడ కూర్చొని మానవుడు జీవితం. హల్లెలూయా. ఆ మానవుడి జీవితం ఎలా ఉంటదంటే, ఒకరు మంచిగా ఉన్నారంటే అసూయ పెరిగిపోతుంది, ఒకరు ఏదైనా కొనుక్కున్నారంటే అసూయ పెరిగిపోతుంది, ఒకరు ఏదైనా భార్య భర్తలు మంచుకున్నారంటే అసూయ పెరిగిపోతుంది అని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇలాంటి అసూయ పరుల్ని, ఇలాంటి వ్యక్తులని గొంగళ పురుగు తత్వం ఉన్న వాళ్ళని ఎందుకంటే గొంగళ పురుగుని ఎందుకు పోలుస్తున్నానంటే, గొంగళ పురుగు ఏ ఆకునైనా సరే మంచుకున్న ఆకును తినేస్తుంది, మంచుకున్న పువ్వును తినేస్తుంది. దాని బతుకు ఏంటంటే ఇతరులని నాశనం చేయటమే దాని బతుకు. మరి మానవుడు కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు, దేవుడు తల్లి గర్భంలో వచ్చినప్పుడు మాత్రం చాలా పవిత్రంగాను నీతిమంతుడిగాను మంచివాడుగాను బయటికి తీసుకొస్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ లోకంలో పెరుగుతున్న కొలది ఈ అలవాట్లన్నీ అలవాటు అయిపోయి దేని కింద మారిపోతాము? ఒక గొంగళ పురుగులాగా మారిపోతాం. ఇతర వాళ్ళని ఇష్టపడడం, ఇతరుల వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడము, ఇతరులకి సహాయం చేయడానికి ఇష్టపడము, ఇతరుల మీద ద్వేషం పెట్టడానికి మాత్రం ఇష్టపడతాం. ఆమె హల్లెలూయా. కానీ అటువంటి గొంగళ పురుగున్న నిన్ను దేవుడు దేని విధంగా మార్చడానికి వచ్చాడో తెలుసా? సీతాకోక చిలుకగా మార్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమె ఇప్పుడు టీటు ఒకవేళ సీతాకోక చిలుక వచ్చిందనుకో, దాన్ని పట్టుకుంటాడా? గొంగళ పురుగుని పట్టుకుంటాడా?
సీతాకోకని చిలుకనే పట్టుకుంటాం. ఎందుకని? చాలా అది అందంగా ఉంటుంది, దాన్ని చూస్తుంగానే మనసు ఆహ్లాదకరం అవుతుంది. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఒకవేళ దొరకపోయినా పరిగెత్తుకుంటే వెళ్ళేసరి దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతాం. ఆమె అదే గొంగల పరిగి ఇంట్లోకి వస్తే దేనించుకుని కొట్టేస్తాం. అది దేనించుకొని ఎందుకు పనికిరాని చీపురు కట్టించుకుని కొట్టేస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మన జీవితాలు కూడా ఎందుకు పనికిరాని జీవితాలుగా ఉన్న జీవితాలని పనికొచ్చే జీవితాలుగా మార్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆమె హల్లెలూయా. అందుకు పనికిరాని జీవితము ఎక్కడికి వస్తే మారుతుంది అని అంటే, చిన్నపిల్లలని గురించి టీటు సామ్యుల జీవనం తర్వాత పినాసాత్వికు వాళ్ళు బడిలోకి వెళ్తే వాళ్ళ జీవితం మారుతుంది. ఆమె అలాగే పాపము కూడా నీ జీవితం మారాలి అంటే గుడిలోనికి రావాలా? ఎక్కడికి రావాలా? గుడిలోనికి రావాలి. ఎలా అంటే 21 రోజులు ఆ గొంగళపురికి ఎక్కడ ఉంటా చెప్పండి? అది ఆ గూడు అనగా చర్చు. ఆమె ఆ గూడు అనగా బడి. ఆ గూడులో ఉన్నప్పుడు దాని రూపం మార్చబడుతుంది. హల్లెలూయా. దానికి అలవాట్లు మార్చబడతాయి, దాని కదలికలు మార్చబడతాయి, దాని స్థితిగతే. అలాగా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన గుడిలో లేడు కానీ ఆయన నీ హృదయంలో ఉన్నాడు. కానీ ఒక సమూహంగా కూడి గుంపుగా కూడి చేసుకోవాలి కాబట్టి మందిరాలు కడతారు. ఆ మందిరంలో నువ్వు వచ్చినప్పుడు దైవజన్ నిలబడి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆ దైవజన్ మాట్లాడేది ఎవరు? దేవుడు. ఆమె హల్లెలూయా. అది 21 రోజులు ఎలాగైతే ఉండి తన జీవితాన్ని మార్చుకుందో, ఎప్పుడైతే నువ్వు గుడిలోకి వస్తావో నీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఆమె హల్లెలూయా. మరి అటువంటి జీవితమే నాది. ఈ లోకానుసారంగా గొంగళి పురుగున్న జీవితమే, ఎవరికడ ఇలువలేని జీవితమే, అందరికడ నన్ను హేళన చేసిన వాళ్ళే, అందరికడ అవమానపరిచిన వాళ్ళే. కానీ నా దేవుడు ఎప్పుడైతే గుడిలోనికి వచ్చానో, ఎప్పుడైతే ఆయన దాని పాదాల దగ్గరికి వచ్చానో, ఎప్పుడైతే వాక్యం అన్నాను, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాను, ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో, నా జీవితానికి మరొక జీవితం ఇచ్చేశాడు. హల్లెలూయా. మరి మాంకాడు కూడా పేరు నా దేవుడు శాంసన్ జోషువా దేవుడు మార్చేశాడు. ఆమె చూడండి, అందుకు మనకి యేసయ్యలో ఏమున్నది? యేసయ్యలో ఏమున్నది చూడండి. 138 కీర్తన 2వ వచనం. 138 కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యలో ఏమున్నదంటే, ఆయన యేసుక్రీస్తు నామము కన్నా వాక్యాన్ని గొప్ప చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసయ్యలో ఏమున్నది చెప్పండి? వాక్యం. అందుకే మీరు కావాలంటే యోహాను సువార్త 2:7 చదవండి. యోహాను సువార్త 2:7. ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. చూడండి, మరి యేసయ్య ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం నుంచి బయటకు వచ్చినప్పుడు యేసయ్య దేనితో నింపుకున్నాడంటే, మీరు కావాలంటే మత్తయి సువార్త 4:3-11 చదవండి. మత్తయి సువార్త 4:3-11 వరకు. ఆ శోధకుడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడినదను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణం వైపు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి
తన దూతలకు ఆజ్ఞాపించెను. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదము ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు ఆయన రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నువ్వు దేవుని శోధింపవలదని వానితో చెప్పాను. హల్లెలూయా. చెప్పండి. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయన మహిమను ఆయనకు చూపి సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా ఈ అన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని. చూడండి, ఇక్కడ డిస్కషన్ అంతా దేవునితో జరుగుతుంది. అపవాదికి యేసే జరుగుతుంది, కానీ యేసుక్రీస్తుని అన్నాడు అక్కడ. నేను యేసుక్రీస్తుని, నేను లోక రక్షకుడిని, ఈ లోక పాపం మోసుకొనవలసిన గొర్రె పిల్లని అంటలేదు అక్కడ. యేసయ్య దేవునితో మాట్లాడుతున్నాడు తెలుసు, సాతానుతో వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఆమె హల్లెలూయా. అంటే చూడండి, రాతి బాణులు అనగా నువ్వు, రాతి బాణు అనగా నీవే. ఎవరు చెప్పండి? మనం ఒక రాతి బాణు. ఆమె ఈ రాతి బాణులు అక్కడ నీటితో నింపారు. నీటికి సాదృశ్యం ఏంటంటే వాక్యము. ఎప్పుడు కానీ నువ్వు దేనితో నింపబడాలంటే వాక్యముతో నింపబడితే సాతాను నేను ఏం చేయలేదు. అందుకే ఉదయకాలం ప్రార్థన, రాత్రికాలం ప్రార్థన, అవకాశం ఉన్నప్పుడు వాక్యం వినండి, అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, అవకాశం ఉన్నప్పుడు బైబిల్ చదవండి. బైబిల్ సంవత్సరంలో 6 నెలలు, 3 నెలలు, 4 నెలలకి, సంవత్సరానికి 3 సార్లు కంప్లీట్ చేయమని ఎందుకని చెప్తానంటే వాక్యము నీలో ఉంటే అపవాదిని నేమి చేయలేదు. మరి ఈ రోజు మనము నిజంగా రాతి బాణలు నింపబడినట్టు వాక్యముతో మనం నింపబడుతున్నామంటే మనకు బాణలు ఏమున్నాయి? వాక్యముతో నింపకుండా లోకముతో నింపబడి ఉంటుందా? హల్లెలూయా. సీరియల్తో నింపబడి ఉంటున్నాయి, ఫోన్తో నింపబడి ఉంటున్నాయి, స్నేహితులతో నింపబడి ఉంటున్నాయి, వ్యర్థమైన మాటలతో నింపబడి ఉంటున్నాయి. మన రాతి పని దేనితో నింపబడి ఉండాలంటే వాక్యముతో నింపబడాలా. హల్లెలూయా. అంచుల మట్టికి నువ్వు నోరు తెరిస్తే వాక్యమే రావాలా. నోరు తెరిస్తే ఎవరు రావాలా? దేవుని సునాది గీతాలే రావాలా. మరి నేను అడుగుతున్నాను, నీ రాతి బాణంతా మన వాక్యంతో నింపబడి ఉందా? లోకంతో నింపబడి ఉందా? సినిమాల స్థితితో నింపబడి ఉందా? ఈ లోకమైన వ్యర్థమైన స్నేహాలతో నింపబడి ఉందా? పాపముతో నింపబడి ఉందా? ఒకసారి నువ్వు నిన్ను పరిశీలన చేసుకోవాలా. ఒకవేళ ఎన్ని నింపబడి ఉంటే ఈ రోజు నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం నీలో వాక్యము లేదు. హల్లెలూయా. అందుకే చూడండి, యోహాను 1:1 ప్రకారమైనా సరే, ఆది కాండం 1:1 ప్రకారం సరే, ఆది వాక్యమే దేవుడై ఉండెను. అందుకే మనం ఎలా ఉంటామంటే మత్తయి 10:9 ప్రకారము మనుషులు పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు కానీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వట్లేదు. అందుకే నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోమన్నాడు దేవుడు. నీ హృదయంలో వాక్యం నింపుకోమన్నాడు. ప్రియమైన దైవ జన్మ, మరి రీబాల శాఖతాల రగదన హసి అంతేరేసి రేకే తెలిరబో శంతరగల రగదన హసియా తెరియా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వాక్యంతో నింపబడి ఉన్నావా అని అడుగుతున్నాడు ఈరోజు. మొదటగా యేసయ్య కావాలంటే చూడండి, మత్తయి సువార్త 3:16-17 వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3:16-17 వచనాలు. యేసు బాప్తిస్మ పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చును. అదిగో ఇదిగో ఆకాశము తెరవబడును. దేవుని ఆత్మ పావురుల దిగి తల మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. రెండోది దేనితో నింపబడ్డాడు ఆయన? ఒకటి వాక్యంతో నింపబడ్డాడు, రెండోది ఆత్మతో నింపబడ్డాడు. ఆమేన్. మనం రెండోది దేనితో నింపబడాలా? గేములతో నింపబడాలా, సినిమా పాటలతో నింపబడాలా, బంగారం వేసుకొని నింపబడాలా, వ్యర్థమైన వాటిని వేసుకొని నింపబడాలా? మనం దేనితో నింపబడాలంటే ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడితే ఏం జరుగుతుందంటే అపోస్తుల కార్యం 10:38 చూడండి. అపోస్తుల కార్యం 10:38 యేసు ఎలా ఉన్నాడు? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును దేనితో? పరిశుద్ధాత్మతోను శక్తితోను దేంతో అభిషేకించట? పరిశుద్ధాత్మతోను అభిషేకంతో. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతాడో వాడు పాపము చేయడానికి ఇష్టపడ్డాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడతాడో వ్యర్థమైన మాటలు చేయడానికి నింపబడు. అందుకే భయం వేస్తుంది మనం బాప్తిజం తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ గబాలకు అర్థమైన మాట నోట్లో వచ్చినా, వ్యర్థమైన మాట నోట్లోకి వెళ్తున్నా సరే ఖచ్చితంగా దేవుడు మనకి ఒక భయము పుట్టిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ లేకపోతేనే పనికి మాలిన పనులని చేస్తూ ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ లేకపోతేనే సినిమాలు సీరియల్ చూస్తూ ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ లేకపోతేనే ఏం చేస్తాం చెప్పండి? వ్యర్థమైనవి చేస్తూ ఉంటాం. ఆయన పరిశుద్ధాత్మతోనూ అభిషేకంతో నింపబడ్డాడు కాబట్టి ఏం చేస్తున్నాడంట? అన్నిటి మీద అధికారాన్ని పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? మొదటిగా 119 కీర్తన 89 చూస్తే ఈ లోకము గతించినా గాని, ఈ భూమి గతించినా గాని ఆయన వాక్యం నిత్యము నిలుచునని ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం దేనితో నింపుకోవాలో తెలుసా? ఆయన వాక్యముతో నింపుకోవాలి మన హృదయాన్ని, ఆయన వాక్యంతో నింపుకోవాలి మన బాణని, ఆయన వాక్యంతో నింపుకోవాలా మన అరికాల్చి నన్నెత్తు వరకు ఆయన వాక్యముతో నింపబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనమ, నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది, మీ కానుకలు కాదు. మీరు దేనితో వచ్చిన వారు మీరు దేనితో నింపబడాలా? దేవుడు చూస్తున్న వాళ్ళు వాక్యముతో నింపబడాలా. ప్రతిరోజు వాక్యం చదవకుండా వేరే పని ఏది కూడా చేయకూడదు. నేను అంటాను, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకాలు, మహాత్మ కార్యాలు అవి వస్తాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి ఉంటాయి తప్ప వాక్యము కనుక నీకు నిలుచుంటే అది నిత్యము నిలుచుంటుంది. అందుకే చూడకాలం 119 కీర్తన 89 ఉండదు అన్నమాట. రిబలా శకతల రోగు జియాంతురు శకతియా 119 కీర్తన 89 యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉండెను. ఎలా ఉంటదంట? నువ్వు వాక్యాన్ని కనుక నువ్వు సంపాదించుకుంటే నిత్యం నిలిచిపోద్ది. ఈ ఇల్లు ఉండదు, ఈ పదవులు ఉండవు, ఈ మైకులు ఉండవు, ఈ సిస్టమ్స్ ఉండవు, ఈ లైవ్లు ఉండవు, నువ్వు కట్టిన 3 అంతస్తులు డాబాలు ఉండవు, నీ బంగారం ఉండదు. కానీ నీవు గనక వాక్యం సంపాదించుకొని హృదయంలో పెట్టగా కలిగితే అది నిత్యము నిలిచిపోయి చెప్పడం దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. మన మనసు ఆస్తుల మీద, అంతస్తుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద కాదు ఉండేది. నీ మనసు ఎప్పుడు కూడా వాక్యము రాతి బాణలు నింపినట్టు నీ హృదయం అంతా దేనితో నింపబడాలా? అది నీ చదువు ఉంటుంది, ఈ రోజు పోతుంది. ఆ చదువులు జాబ్ వచ్చింది, ఏదైనా మంచి పని చేయకపోతే సస్పెండ్ చేసి పక్కన పడేస్తారు. కానీ దేవుడు వాక్యం నిల్చుంటే ఎక్కడ ఎన్ని అగాధాలు ఉన్నా కానీ అగాధాల నుంచి నా దేవుడు బయటికి తీసుకురాగలడా? ఆమేన్. మరి ఫస్ట్ క్వశ్చన్ దేవుడు అడుగుతున్నాడు, మరి నీలో వాక్యం ఉన్నదా? నిత్యము టైం పాస్ చేస్తున్నావా? నీలో వాక్యం ఉన్నదా? నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రతిరోజు దేవుడితో మాట్లాడకుండా, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఒకవేళ నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తే నీ జీవితంలో దీవెన ఉండదు, నీ దీవెన ఆశీర్వాదకరం ఉండదు. అందుకే దావీదు చెప్తాడు, అయ్యా ఏకూజామున లేచి నీతో నేను మాట్లాడాలా, ఉదయం నా కంఠస్వరం నీకు వినబడాలా.
అని దావీదు భక్తుడు ఆయన గుమ్మం గడప దగ్గర కూర్చొని ఉంటాడు. మరి నువ్వెక్కడ కూర్చున్నావు? పొద్దున్నే లేసి వాట్సాప్, పొద్దున్న లేసి మొహాన్ని మొత్తం కళ్ళు తెరితే మరి మొహానికి మళ్ళీ ఫోన్ ఎదురుగా. నువ్వు ఈ దేన్ని ఎతకాల లేస్తామంటే బైబిల్ని ఎతకాల, ఆయన పాదాలను ఎతకాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం చేసే వాక్యం నింపబడకుండా వాక్యాన్ని అలక్ష్యం చేసేవేమో. వాక్యం అంటే ఒకవేళ దాని ఏమంటారు, ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నావేమో. అది లేకపోతే నువ్వు ఎంత జాబు చేసినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా అది సున్నా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? 119 కీర్తన 10 ఎవరైతే వాక్యం వాళ్ళు ఎదుర్చుకుంటారో వాళ్ళు పాపం చేయరు. 119 కీర్తనలు ఎవరైతే వాక్యం ఉంటుందో వాళ్ళు పాపము. వాక్యము లేకపోతేనే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? పాపం చేస్తాం. ఎందుకు? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే వాక్యం నీలో ఉంటే ఎవరో ఎరేజర్ తీయవు. అదే వాక్యం నీలో ఉంటే షార్ప్నర్ తీయవు. అదే వాక్యం నీలో ఉంటే అక్కడ డబ్బులు పెడితే ఆ డబ్బులు తీయవు. ఎవరో బ్యాగుల్లో నుంచి 10 రూపాయలు 5 రూపాయలు తీయవు. ప్రియమైన దైవజనమ, ఒకటే చెప్తున్నా, అదే వాక్యం నీలో ఉంటే ఒకరికొకరికి మనస్పర్ధలు రావు. అదే వాక్యం నీలో ఉంటే అబద్ధాలు రావు. అదే వాక్యం నీలో ఉంటే సత్యమే పలుకుతాం. అందుకే ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, యేసేలో ఏమున్నది? మొదటగా వాక్యం ఉన్నది. కాబట్టి అపవాది పో అంటే ఇలా ఏం చేస్తుందా? అక్కడ ఉందా? పోయింది. మరి ఈ రోజు నీ దగ్గర నుంచి సీరియల్ వెళ్తున్నాయా? ఈ రోజు నుంచి ఫోన్ చూడద్దన్న ఫోన్ నీ దగ్గర నుంచి వెళ్తుందా? ఈ రోజు వ్యర్థమైన మాటలు రావద్దని చెప్తున్నా కానీ వ్యర్థమైన మాటల మీద ఆగుతున్నాయా? కారణం ఏంటంటే మనలో వాక్యం సంపూర్ణంగా లేదు. ఆ వాక్యం సంపూర్ణంగా ఈ రోజు మనలోనికి దేవుడు ఇచ్చిన కాక. ఆమేన్, ఆమేన్. రెండోది ఏం పొందుకున్నాడు ఆయన? చెప్పండి, ఏం పొందుకున్నాడు? రక్షణ. ఏం పొందుకున్నాడు? రక్షణ. చాలా మంది అంటారు, నాకు పొళ్ళన్నీ ఊరిపోయిన తర్వాత ముక్కలు తిన్నప్పుడు మాత్రం అప్పుడు తీసుకుంటానయ్యా, నాకు చాలా వయసు ఉంది అంటారు. పాపం పని విడిచిపెట్టలేక, పాపం మాటలు వదిలిపెట్టలేక, పాపం చూపులు వదిలిపెట్టుకోలేక సాకులు చెప్పి ఏం చేస్తారు? రక్షణకి దూరం అయిపోతారు. అప్పటి వరకు యేసయ్య మానవుడిగానే బ్రతికాడు. అక్కడ ఎలా బ్రతికాడు? మామూలుగానే బ్రతికాడు. కానీ ఎప్పుడైతే ఆయన రక్షణ పొందాడో అప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? తన తండ్రి మన ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మరి ఇంకా ఈ లోక సాతాన కుమారుడుగానే ఉంటావో లేదా దేవుని ప్రియ కుమారుడుగా మారి మారుతావు, అది నీ ఇష్టం. రక్షణ తీసుకోలేదన్నది నీ ఇష్టం. రక్షణ అనేది మహాభాగ్యం. రక్షణ అనేది అది ఇలువ పెట్టి డబ్బులు పెట్టి కొనలేనిది. నేనంటాను, రక్షణ నీకుంటే నువ్వు ఆయన ప్రియ కుమారుడిగా మారిపోతావు. ఆమె రక్షణ లేకపోతే నువ్వు సాతాన కుమారుడిగా మారిపోతావు. మూడో మాట ఏంటంటే, ఆయన మీదకి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడటం వల్ల అపోస్తలుల కార్యం 10:38 ఏమంటాడు చూడండి ఒక మాట. అపోస్తలుల కార్యం 10:38 వచ్చింది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధ ఆత్మతోను శక్తితోను అభిషేకించినందున దేవుడికి అతనికి ఎవరు తోడైనాడు? నీవు మొదటగా వాక్యంతో నింపబడితే నీకు దేవుడు తోడై ఉంటాడు. ఆమె రెండు, రక్షణ పొందితే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆ తోడైన దేవుడికి ఏమి దేంతో నింపుతున్నాడు? పరిశుద్ధాత్మతో నింపి ఏం చేస్తున్నాడు చూడండి. యేసయ్యతో ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని
స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. చూడండి, మరి సావుకురుగా ఉన్న నీవు, దేవుడు తోడై ఉన్న నీవు ఏం చేయాలంట? మేలు చేయాలా, కీడు చేయకూడదు. సావుకుడైనా సావుకురాలైనా సావుకుల పిల్లలైనా ఏం చేయాలా? మేలు చేయాలా, కీడు చేసే వాళ్ళకి ఉండకూడదు. ఆమేన్. అంతేకాకుండా బంధకాల్లో బంధింపబడే వాళ్ళని సేవకుల కుటుంబం ఏం చేయాలా? మనం ఏం చేస్తున్నాం? మనం చేయగలుగుతున్నాం? అలాగా చేయలేకపోతే ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకున్నాను గాక. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము దేవుడు ఇచ్చాడు. ఆమేన్. మీరు కావాలంటే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనం చూడండి. నానా విధములైన కార్యములు కలవగా గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కటే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. ఎలయనగా ఒకరు ఆత్మమూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకరికి విశ్వాసమును, మరొకరికి ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరొకరికి అద్భుత కార్యములు చేయ వరములను, చే శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివేచనయు, మరొకరికి నానా విధుల భాషలకు, మరొకరికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఒక సేవకుడు ఉన్న కుటుంబంలో ఇప్పుడు సామెల్ దేవునికి ఏ అధికారం ఇచ్చాడు? సాతాన్ని బంధించే అధికారం ఇచ్చాడు. దైవజనులకు ఏ అధికారం ఇచ్చాడు? ప్రార్థన చేసే అధికారాన్ని ఇచ్చాడు. అనేక మంది సేవకులతో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా వాక్య ప్రత్యక్షతను ఎలా చెప్పాలో అర్థమెరుతులు చెప్పే జ్ఞానాన్ని ఇచ్చాడు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. సామెల్ ఫిలాసఫీకి ఏమి ఇచ్చాడు? పాటలు పాడే అభిషేక వరాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆరాధన చేసే అభిషేక వరాన్ని ఇచ్చాడు. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అప్డేట్ చేసే ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ లో చేసే అభిషేకం ఇచ్చాడు. అనేక మందికి సువార్త ఆన్లైన్ ద్వారా వెళ్ళడానికి దేవుడు వరాన్ని ఇచ్చాడు. నాకే వరం ఇచ్చాడు? 9 వరాలు ఇచ్చాడు. 9 వరాలు ఇచ్చేసాడు నాకు. అందుకు ఒక మనిషితో ఆత్మలో చెప్పగలుగుతాను, వివేచనతో చెప్పగలుగుతాను, జ్ఞానవాక్యం చెప్పగలుగుతాను, ప్రవచన వాక్యం చెప్పగలుగుతాను, బుద్ధి వాక్యం చెప్పగలుగుతున్నాడు దేవుడు. 9 వరాలతో నింపేశాడు దేవుడు నన్ను. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చిన మనము ఏం చేయాలా? యేసయ్య ఎలాగైతే చేశాడో అలాగే మనం చేసేటట్టు మనం ఉండాలా. ఆమేన్. మరి మనం చేయగలుగుతున్నామంటే, ఒకవేళ చేయలేకపోతే, అందుకే ఈ రోజు నుంచి మనకి ఏం చెప్పాను రాత్ర? న్యూ బిగినింగ్. ఆమేన్. న్యూ సీజన్, న్యూ లైఫ్. ఎందుకు? ఇప్పటి వరకు ఒకవేళ గొంగళ పురుగు తత్వంలో మనం ఉన్నామేమో, గొంగళ పురుగు తత్వంలో మీరు ఉన్నారేమో. నేను ఒకే మాట చెప్తున్నాను, గొంగళ పురుగు నుంచి మనం దేనికి వెళ్ళిపోవాలి చెప్పండి? అందరు చెప్పండి మాట. సీతాకోక చిలకకి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మందికి ఇష్టపడే వ్యక్తులుగా మనం మారిపోవాలా. ఇప్పుడు వరకు గొంగళ పురుగులాగా అందరూ మనం చూసారేమో, హేళన చేశారేమో, అవమానపరిచారేమో, మీ బతికింతేనన్నారేమో. వాళ్ళందరి ముందుగా మనం ఏం చేయాలా? అందరు ఇష్టపడే జీవితంగా మనం మారిపోవును గాక. ఆమేన్. చూడండి అయ్యా, ఆయన దేవుడు కాబట్టి వాక్యంతో నింపబడ్డాడు. రక్షణ తీసుకుని నా ప్రియ కుమారుడు అన్నాడు. 3వది పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. 4వది అందరికి సహాయం చేస్తూ స్వస్థపరిచాడు. నిజమే. మరి మనం అలాంటి వాళ్ళం కాదు కదయ్యా అని అంటే, లాస్ట్గా నేను చెప్పేది ముగిస్తున్నాను. ఆయన మానవుడే
కానీ దేవుడి రూపంలో వచ్చాడు కాబట్టి అలా చేశాడు అనుకుందా. కానీ మనిషి రూపంలో ఉన్న వ్యక్తి కూడా దేనితో నింపబడటానికి ఇష్టపడుతుందంటే చూడండి, లోక సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వచనాల వరకు త్వరగా చదవాల. లోక సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి మార్తాను లైన్లో అండర్లైన్ చేసుకుని, ఎవరు? మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకుని ఆమెకు మరియాను ఒక సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని. అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేక పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా హల్లెలూయా చెప్పను కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. అందుకు మన వాక్యం ఏంటంటే అన్నిటికన్నా గొప్పది ఏదో తెలుసా? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకాలు, బిల్డింగ్లు సంపాదించే, కార్లు కొనుక్కుంటాం, పేరు ప్రఖ్యాత సంపాదించే, అన్నిటికైనా గొప్పది ఉత్తమమైనది ఏంటంటే వాక్యము నీలో ఉండటమే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మార్తా మరియమ్మ చూసుకుంటే మార్తా ఏంటో పనుల మీద బిజీ అయిపోయింది. దేని మీద? మనం దేని మీద బిజీ అయిపోయాం? ఫోన్ల మీద బిజీ అయిపోయాం, నిద్ర మీద బిజీ అయిపోయాం, పని పాటల మీద బిజీ అయిపోయాం. హల్లెలూయా. కానీ ఇక్కడ మరియమ్మ ఎవరి దగ్గర కూర్చుందంట? ఎవరి పాదాల దగ్గర కూర్చుందంట? పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? వింటుంది దేవుడు చెప్పిన మాటలు. అందుకే ఇనుట వలన విశ్వాసం వచ్చింది. అప్పుడు మార్తాకి విశ్వాసం లేదు, గాని మరియమ్మ లాజరు చనిపోయినప్పుడు మార్తా నువ్వు నమ్మిన వేళ మేము చూస్తామని అన్నాడు, గాని మరియమ్మ నా మాట నమ్మలేదు. హల్లెలూయా. ఎందుకు? మార్తమ్మ నమ్మలేదు కాబట్టి, మరియమ్మ నమ్మింది కాబట్టి, వాక్యం విన్నది కాబట్టి, ఎలాగైనా నా తమ్ముడిని దేవుడు లేపుతాడు. అంతేనా? అందుకే వాక్యం వినుట వల్ల విశ్వాసం వచ్చింది. ఆ వాక్యం ఎంతో గొప్పది కాబట్టి ఆ గొప్పదాన్ని హృదయంలో పెట్టుకుంది. ఆ హృదయంలో పెట్టుకున్నప్పుడు యేసయ్య అనే దగ్గరికి వచ్చేసరికి లాజర్ని వెంటనే లేపేటట్టు మరియమ్మ వెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ రోజు నిజంగా నీకు వాక్యం నీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. ఒకవేళ కనుక ఈ వాక్యం కనుక నీ హృదయంలో పెట్టుకొని వాక్యం కనుక నువ్వు చదవగలిగితే నువ్వేమైపోతావో దేవుడు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. లేఖనములు నిరర్థము కానేది గాని దేవుని వాక్యం చూడాల. దేవుని వాక్యము ఎవరికి వచ్చును అది ఏమైపోతారు? ఎవరికైతే వాక్యము తెలుస్తుందో వారు దైవములు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు పాపిని, ఒకప్పుడు ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తిని, ఒక్కొక్కప్పుడు ఈ లోకానుసారంగా ఈ లోక తందనాలు ఆడిన వ్యక్తిని, కానీ ఈరోజు వాక్యం తెలిసేటప్పటికి ఎంతటి వాళ్ళైనా సరే ఎదురుకెళ్ళేటప్పటికి ఏం పెడతారు చెప్పండి? వందనాలు అయ్యగారంట ఏమంటారు అంటే, మమ్మ వాక్యము తెలిసి ఉన్నది కాబట్టి మమ్మల్ని దేవులాగా చూస్తున్నారు, దైవములాగా. ఈ రోజు మరి నేను ఎందుకు చూడలేకపోతున్నానంటే, ఎందుకు నేను చూసి సాతాను భయపడటం లేదంటే, ఎందుకు నీ విషయంలో అపవాది విజృంభణ చేస్తున్నాడంటే నీలో ఏమి లేదు, దేవుని వాక్యము లేదు. చెప్పాలా? ఏమి లేదు? దేవుని వాక్యము లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, రక్షణ లేదు, మేలు చేసే మనసు లేదు, అద్భుతాలు చేసే మనసు లేదు. ఈ మనస్సులు లేని వాళ్ళందరినీ దేనికి సమానము? సాతానికి సమానం. ప్రియమైన దైవజనమా, అందుకే చూడండి, యేసయ్య ఆయన నామాన్ని గొప్ప చేసుకోలేదు, ఆయన వాక్యాన్ని గొప్ప చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఆయన బలాన్ని బట్టి అదిగా అతిశయపడలేదు. ఆయన దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి అతిశయపడ్డాడు. ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు బట్టి అతిశయపడలేదు. ఆయన చేసిన అద్భుత కార్యం గురించి గొప్పగా పేరు రావాలనుకోలేదు. ఆయన రక్షణ బట్టి ఆయనకి గొప్ప పేరు వచ్చింది. ఆమె ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? వాక్యంతో నింపబడుతున్నావా? పరిశుద్ధాత్మ నింపబడుతున్నావా? రక్షణ తీసుకున్న బిడ్డగా నువ్వు ఉన్నావా? మేలు చేసే బిడ్డగా నువ్వు ఉన్నావా? అనేక మంది పాప బంధకాలు బంధించబడిన వాడు విడిపించే బిడ్డగా నువ్వు ఉన్నావనంటే, ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు నుంచి వాటిలన్నిటితో నింపబడిన గాక. ఆమె నేను అంటాను, రక్షణ నీకు వస్తే రక్షణ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నింపబడుతుంది. మొదటిగా వాక్యం అనే దాన్ని నువ్వు వినాలా. ఆ వాక్యంతో నింపబడితే ఆ వాక్యమే నిన్ను సరిచేసి పాపంగా నిన్ను గొంగల పొంగ నిన్ను చేతకొకగా చిలుకగా మార్చి అనేక మందికి దీవెనకరంగా మారుతుంది వాక్యం. ఆ వాక్యం మార్చిన తర్వాత నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే పాపం చేయకుండా నిన్ను కాపాడుతుంది. పాపం చేయకుండా కాపాడిన నీవు రక్షణలోనికి నడిపిస్తాడు. రక్షణ నడిపించిన నీవు అనేక మంది దేవుని వైపు తిప్పగలుగుతావు. అనేక మందిని పాపమని బంధకాల కట్లు చిరు వినిపించగలుగుతావు. హల్లెలూయా. ఆ వాక్యం తెలిసిన నీవు అనేక మందికి దైవంగాను మారిపోతావు. మరి నువ్వు ఇంకా గొంగల పురిగానే ఉండాలనుకుంటున్నావో, చేతకొచ్చులుగా మారాలనుకున్నావో, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీకే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎత్తబడిన వాక్యమై మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరు అక్కడ కళ్ళు మూసుకొని మహాపరిశుద్ధుడ ప్రేమ తండ్రి కొందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలను ప్రభా. ఇదిగో నా ప్రభావనైనా తండ్రి ఇప్పుడు వరకు నా ప్రభాని సేవకుని నేను నోటిపురగా వాడుకుని నా ప్రభానైనా ఇదిగో శ్రేష్టమైన వాక్కులు మా కొరకు విడుదల దయచేస్తావు దేవా. నీకు స్తోత్రములు నా ప్రభానైనా. మరి ఎంతమంది అయితే నా ప్రభానైనా ఈ వాక్కులు వినిన్నారో ప్రభా, వారి జీవితంలో కృప చూపించాడు నా ప్రభానైనా. అయ్యా నువ్వు ఏ విధంగా అయితే నా ప్రభా పరిశుద్ధాత్మతోనో శక్తితోనో వాక్యంతో నింపబడ్డావో నా ప్రభానైనా, ఆ విధంగా నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు నింపడి నా ప్రభానైనా తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభా. అయ్యా మరి ఎలాగైతే శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుందో నా ప్రభానైనా, మరి శ్రేష్టమైన వాక్కుని ఎన్నుకోవడానికి కృపను దయచేయండి నా ప్రభానైనా. ఆ వాక్కును హృదయంలో భద్రపరచుకోవడానికి కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు నా ప్రభానైనా. అయ్యా మరి ఎంతమంది అయితే వాక్కును విని ఉన్నారో నా ప్రభానైనా, అయ్యా మరి రక్షణ లేని రక్షణలను నడిపించండి నా ప్రభానైనా. పరిశుద్ధాత్మ లేని వారి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి నా ప్రభానైనా. నీ శక్తితో నీ బలంతో నింపండి యేసయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు నా ప్రభానైనా. అయ్యా మరి విత్తబడిన వాక్యాన్ని నీరుకటి ఫలింప చేయండి నా ప్రభానైనా. అయ్యా ప్రతి హృదయంలో నా ప్రభానైనా మంచి నెలల పట్టి విత్తనంలాగా వాక్కును ఫలింప చేయండి నా ప్రభా. హృదయాల్లో వారి కుటుంబాల్లో వారి జీవితాల కార్యాలు జరిగించండి నా ప్రభానైనా. ఐదు సమస్తము గతించుకోలేక నా ప్రభానైనా వాక్యం మాత్రమే నిలిచి ఉంటుందని మాట్లాడుతున్నావు నా ప్రభానైనా. పరిశుద్ధాత్మదేవా నువ్వే సహాయం చేస్తున్న ప్రభానైనా. అయా తండ్రి నా ప్రభా వాక్యానుసారం నడుచుకునే కృపను దయచేయమని నా ప్రభానైనా. అయా తండ్రి నువ్వే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.